శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నమస్కారం. మనం వాస్తు విషయాలతో పాటు జాతక విషయాలు తెలుసుకుంటున్నాం. అయితే ఇవాళ శనిగ్రహ సంచారంలో మనం గోచార ప్రకారం శనిగ్రహం యొక్క సంచారం గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పటివరకు 4 రాశుల్లో అంటే జన్మరాశి, ద్వితీయ రాశి, అలాగే తృతీయ మన ఏదైతే చంద్రరాశి మనది ఉంటుందో ఆ రాశి నుంచి గోచారంలో శని ఏ పొజిషన్లో ఉంటే మనకి ఏ విధంగా వర్తిస్తుందని చెప్తున్నాము. అయితే 5వ రాశి అంటే ఒకవేళ మనం మేషరాశి అయినప్పుడు శని కనుక 5వ రాశి అంటే సింహరాశిలో ఉంటే, లేదా మనది సింహరాశి అయినప్పుడు 5వ రాశి ధనుసు రాశిలో, ఈ విధంగా శని సంచారం మన రాశి నుంచి 5వ రాశిలో ఉన్నప్పుడు మనకి ప్రతికూల పరిస్థితులు అనేవి ఏర్పడుతుంటాయి. ఇది కూడా 2.5 సంవత్సరాలు ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అనవసరంగా మనకి తెలియకుండా అనూహ్యంగా మనకి నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమాదాలకు కూడా లోనయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే మనకి తెలిసిన వారితో కావచ్చు వివాదాలు ఏర్పడి వారితో మనకి గొడవలయ్యే పరిస్థితులు ఈ పంచమంలో గోచార రీత్యా శని వచ్చినప్పుడు జరుగుతుంది. అలాగే ధన నష్టం అనేది ఉంటుంది. మనం ఏదన్నా వ్యాపారం చేసినా లేకపోతే వృత్తిలో కానీ మనం ఏదైతే శారీరక శ్రమ అనేది వెళ్తామో అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మనం పెట్టే పెట్టుబడి ఇంతకుముందు చెప్పినట్టు చతుర్థంలో కానీ లేకపోతే ఏదైనా ద్వాదశంలో ద్వితీయంలో ఉన్నప్పుడు కూడా ఏ విధంగా ఉంటుందో పంచమంలో కూడా ఉన్నప్పుడు కూడా శని యొక్క స్థితి అదే విధంగా ఉంటుంది. మనం ఎంత కష్టపడినా కూడా దానికి తగ్గ ఫలితం అనేది మనకి వచ్చే అవకాశం అనేది ఉండదు. కాబట్టి శని పంచమ రాశిలో ఉన్నప్పుడు ఈ విధంగా స్థితి అనేది ఏర్పడుతుంది. కొంత అశుభ ఫలితాలు అనేవి ఇస్తాడు. శని 6వ స్థానంలోకి వచ్చినప్పుడు ఇది 2.5 సంవత్సరాలు ఉంటుంది. షష్టమ స్థితి. ఇది గోచారంలో శని కనుక షష్టమ స్థితిలో ఉన్నప్పుడు ధనాదాయం ఉంటుంది. ఇప్పటిదాకా మనం పడ్డ కష్టాలన్నిటికీ విరుద్ధంగా కొంత శుభ ఫలితాలు అనేది ఇస్తాడు. నూతన గృహం నిర్మించడం కానీ లేదా ఉన్న గృహాన్ని చక్కగా మరమ్మతులు చేయించుకోవడం కానీ, మనం ఏ కార్యం తలపెట్టినా ముందుకెళ్ళే విధంగా చూస్తాడు. కొంత అంటే ఈ షష్టమ స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా శని మనకి ధనాన్ని దాచే పరిస్థితిని, అంటే మనం మైనస్ నుంచి ప్లస్కి వెళ్ళే పరిస్థితిని అయితే ఖచ్చితంగా తీసుకొస్తాడు. మనది ఏ రాశి అయినా కానీ ఆ రాశికి 6వ రాశిలో కనుక శని యొక్క ప్రవేశం ఉంటే ఖచ్చితంగా మనకి ధనాన్ని, ఆయుర్దాయాన్ని అంటే ఆయుష్ని అవ్వచ్చు, లేకపోతే ఆ టైంలో ఎటువంటి అనారోగ్యాలు లేకుండా హాయిగా ఉండేటట్టు మనల్ని చూస్తాడు. అంటే ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా ఉండేటట్టు మనం చూస్తాడు. అదేవిధంగా ధన ఆదాయం అనేది బాగుంటుంది. మన వృత్తి వ్యాపారాలు అవ్వచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, చక్కగా తమ ఏదైతే ఉంటాయో వాళ్ళు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి శని గోచార రీత్యా మనకి 6వ స్థానంలో వచ్చినప్పుడు ఈ విధమైన శుభ ఫలితాలను అయితే ఇస్తాడు. 7 అంటే మన రాశి నుంచి సప్తమ రాశిలో ప్రవేశించినప్పుడు ఇది కూడా ఏదైనా కానీ 2.5 సంవత్సరాలు. ఈ సప్తమ రాశిలో ప్రవేశించినప్పుడు మనకి శారీరక రుగ్మతలు ఎక్కువ ఉంటాయి. కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తుంటాయి. అలాగే కుటుంబంలో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడి వేరు కాపురం ఇలాంటి ఇత్యాది పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది సప్తమ రాశిలో వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య తగాదాలు అవ్వచ్చు, ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. విదేశీ యానం ప్రయత్నం జరుగుతుంది. అంటే దేశాంతరంలో ఉద్యోగ ప్రయత్నం అనేది జరుగుతుంది. అలాగే సప్తమంలో ఉన్నప్పుడు మనకి ఉద్యోగం చేసే పరిస్థితుల్లో కొంత అవమానకరంగాను, కాస్త ఈ ప్రయాణాల వల్ల అనవసరమైన ఖర్చులు ఏర్పడతాయి. తద్వారా రుణం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆ రుణం తీసుకున్న తర్వాత దాన్ని కట్టే పరిస్థితులు లేక కొంత అవమానకరంగా ఆ రుణదాతల ముందు మనం ఉండే పరిస్థితిని ఈ సప్తమంలో ఎప్పుడైతే శని ప్రవేశిస్తాడో మనకి ఈ విధమైన ఫలితాన్ని శని మనకి ఇస్తాడు. అంటే ఈ రకమైన అశుభ ఫలితాలు అనేది మనకి శని ఇస్తాడు. కాబట్టి ఎవరైనా కానీ మన రాశి నుంచి సప్తమంలో వచ్చినప్పుడు శని ఈ విధంగా మనకి
అశుభ ఫలితాలు అనేవి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇక అష్టమం అంటే 8, ఇది కూడా శని ఈ 2.5 సంవత్సరాలు కూడా గమనించండి. 5 మళ్ళీ 6 తప్పించి 7, 8 అంటే ఈ 10 సంవత్సరాల్లోనే ఒక 2.5 సంవత్సరాలు తప్పించి మిగతా 7.5 సంవత్సరాలు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అందులో అష్టమ శని అనేది కూడా చాలా అంటే మీ ఇంతకు ముందే చెప్పినట్టు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అంటే మన రాశి నుంచి ఇప్పుడు మేషరాశి వారికి 8 అంటే వృశ్చిక రాశిలో కనుక శని వస్తే దాన్ని అష్టమ రాశి కింద మనం చూద్దాం. అదే మనకి కర్కాటక రాశి అయితే కుంభరాశిలోకి వచ్చినప్పుడు అది అష్టమ శని అవుతుంది. కాబట్టి ఈ అష్టమ శనిలోకి వచ్చినప్పుడు కూడా శని మనకి ప్రమాదాలు కావచ్చు, అనవసరమైన ఖర్చులు కావచ్చు, ధనాదాయ నష్టం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, విద్యలో కావచ్చు, లేదంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్న పరిస్థితుల్ని కొద్దిగా ఇబ్బందికరంగా చేసే అవకాశం ఉంటుంది. లేదా మనకేదో మంచి అవకాశం వచ్చినప్పుడు ఇందాక చెప్పినట్టు అర్ధాష్టమ శనిలో ఏ విధంగా ఉంటుందో ఒక మంచి అవకాశం వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అది మనం ఆచితూచి కనుక అడిగేయకపోతే మనం ఇబ్బందులు పడే పరిస్థితి అనేది ఈ అష్టమ శనిలో మనకి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో పెద్దలు యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది ఈ అష్టమ శనిలో కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే అష్టమ శని ఉన్నప్పుడు కొంత మనకి మన మీద అనవసరమైన నిందారోపణలు, అలానే కోర్టు సమస్యలు, లేదా కొంతమందికి కారాగార శిక్ష పడే అవకాశాలు ఈ అష్టమ శని ఉన్నప్పుడు కొంత లీగల్గా లేకపోతే ఇంకో విధంగా మన మీద అనవసరమైన దుష్ప్రచారం కావచ్చు, మనకు పరిస్థితిలో మనకు అది వర్తించినా వర్తించకపోయినా ఈ రకమైన పరిస్థితులు మనం అష్టమ శని వచ్చినప్పుడు మాత్రం ఏర్పడతాయి. కాబట్టి శని గోచార రీత్యా 5, 6, 7, 8లో ఉన్నప్పుడు ఈ రకమైన ఫలితాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.